అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వల్ప కాలంలోనే నేను పార్టీలోకి ఆహ్వానించిన స్వల్ప కాలంలోనే నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి మన మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, ముఖ్యంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెస్ అండ్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. ఆయన భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం ఆయన చెప్తా ఉన్నారు. యవనస్తులు, యంగ్ యూత్కు ఉద్యోగ అవకాశాలు, తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభివృద్ధి కోసము ఇవన్నీ పాటుపడాలనేసి వారు ఎంతో శ్రమతో వారు అక్కడ చేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు ఇక్కడ తను కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు. అటువంటి షర్మిలమ్మ గారిని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి కొందరు స్వార్థంతో అసెంబ్లీలోనే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మన భారత సంస్కృతి అది కాదు. ఆడబిడ్డలను ఎంతో గౌరవించే సంస్కృతి. ఆడబిడ్డలను ఆడబిడ్డ బాధపడకూడదు, కన్నీరు పెడితే మా కుటుంబానికి క్షేమం కాదనేటువంటి మన భారతదేశంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంకి వచ్చేది ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? మన క్షేమం కోసం వాళ్ళని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఇంతమంది నాయకులను, ఇంతమంది ఓట్లు వేసి నాయకులను అసెంబ్లీకి పంపించేది ఎందుకు? వారి బాగోగులు చూడాలా. ఒక కుటుంబానికి తండ్రి ఏ విధంగానో, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి తండ్రి అనే ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నాకైతే చాలా మనసు కలిసివేస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. రాజకీయంగా వచ్చేది స్వలాభం కోసం కాదు, ఎవరో మెప్పు పొందడానికి మాట్లాడడానికి కాదు. నా ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉన్నారు. ఒక ఆడబిడ్డనంటే ఆమెను అన్నట్లే. అది కాకుండా రాష్ట్ర క్షేమం కోసం బయటకు వచ్చిన ఆ బిడ్డను ఆ విధంగా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఇదంతా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదంతా అందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ దేశము, ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ పటిష్టమైన పార్టీ. ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంట్లో ఒక నియంత పాలన, ఒకరు చెప్పిందే వేదం. కానీ ఇక్కడ అందరూ పాలకులే, అందరూ కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఉండదు. ఈ కులం ఆ కులం అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ. కాబట్టి అందరూ ఈ బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా, తప్పకుండా ఈ బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.